ఇంట్లోకి చొరబడి దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించిన తల్లి కూతుళ్లను సన్మానించారు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని. కంట్రీమేడ్ వెపన్ కత్తితో బెదిరించినప్పటికీ నిందితులను పట్టుకునేందుకు తల్లి కూతుళ్లు చూపిన ధైర్య సాహసాలను ఆమె మెచ్చుకున్నారు. తన 11 ఏళ్ల సర్వీస్లో ఇంత ధైర్య సాహసాలు చూపించిన మహిళలను చూడలేదని, మహిళలంతా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని డీసీపీ రోహిణి ప్రియదర్శిని చెప్పారు. గన్ను ఎక్కడి నుంచి తెచ్చారు, గతంలో వారిపై ఏమైనా కేసులున్నాయా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా తెలిపారు. హైదరాబాద్ బేగంపేట జైన్ కాలనీలో నిన్న సాయంత్రం తుపాకీతో బెదిరించి ఇంట్లో చోరీకి యత్నించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దోపిడీకి పాల్పడిన ఇంట్లో గతంలో నిందితులు పనిచేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే చోరీకి స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. గంటల వ్యవధిలోనే పోలీసులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఒకరిని కాలనీ పరిసరాల్లో అదుపులోకి తీసుకోగా మరొకరిని కాజీపేటలో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితులను పశ్చిమ బెంగాల్కు చెందిన సుశీల్ కుమార్ అలాగే ప్రేమ్ చంద్గా పోలీసులు గుర్తించారు. నిన్న గుర్తు తెలియని ఇద్దరు ఆగంతకులు ఓ ఇంట్లోకి చొరబడి తుపాకీతో బెదిరింపులకు దిగారు. తలకు హెల్మెట్, మాస్కులు ధరించి ఇంట్లోకి ప్రవేశించగా తల్లి కూతుళ్లు దుండగులతో వీరోచితంగా పోరాటం చేసి తరిమి కొట్టారు. నిందితులు దాడి చేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఎంతో చాకచక్యంతో తుపాకీని లాక్కుని సైతం తరిమి కొట్టారు. ఈ ఘటన హైదరాబాద్ బేగంపేటలోని రసూల్పురా జైన్ కాలనీలో చోటు చేసుకుంది. బేగంపేటలో తల్లి కూతుళ్లు ఇద్దరూ నివసిస్తున్నారు. దుండగులు హెల్మెట్ పెట్టుకుని ఇంట్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత బ్యాగులోని తుపాకీని తీసి బెదిరింపులకు దిగారు. దాంతో ఒక్కసారిగా తల్లి కూతుళ్లిద్దరూ షాక్ గురయ్యారు. ఆ తర్వాత వెంటనే తేరుకుని అదును చూసి నిందితుల నుంచి తుపాకీ లాక్కుని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దాడి చేసినా ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ఎదురుటి నిలిచారు. దీంతో నిందితులు తప్పించుకుని పారిపోయారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరు నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు.